హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మమస్ తేజ. తెలుసు కదా, నేను గామి మూవీ చూసి వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తాను, ఇచ్చేయండి సార్. మూవీ బ్లాక్ బస్టర్. నేను చెప్తాను కదా, మూవీ బ్లాక్ బస్టర్ కాకపోతే నన్ను అడగండి, కలెక్షన్స్ మాత్రం డెఫినెట్లీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శివరాత్రి రోజు, ఈరోజు శివరాత్రి రోజు మూవీ రిలీజ్ చేశారు కదా. నేను మార్నింగ్ బెనిఫిట్ షోకి వెళ్ళి వచ్చా. ఎంత బాగుందంటే మూవీ మాత్రం అద్దరిపోయింది అనుకోండి. శివరాత్రికి మొత్తం సింకింగ్. లైక్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ టీమ్కి మాత్రం యాడ్స్ ఆఫ్. లైక్ ఎట్లా అంటే, మీరు పడ్డ 5 years కష్టం ఈ మూవీలో కనపడ్డది. లైక్ ఏంటి అంటే, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, ఆ గ్రాఫిక్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి అసలు. ఏమన్నా తీసిండా పప్ప సూపర్ అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ విశ్వక్సేన్ కెరియర్లో, ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని అనిపించింది. అసలు మూవీ చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి. అసలు నాకైతే పిచ్చగా నచ్చేసింది. అండ్ ఆఫ్టర్ ఆల్ దాని తర్వాత ఎక్కడ అంటే, సినిమా స్టోరీ శంకర్. నా పేరు శంకర్. దీనికి యాక్చువల్గా ఒక షార్ట్ అండ్ కట్లో చెప్పేస్తా. ఒక చిన్న వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి కోసం తను ఎక్కడో హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. తెలుసు కదా, పర్వతాలు అంటే ఒక మంచు ప్రదేశాల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడ దానికి తగ్గట్టు ఒక మందు దొరుకుతుందా అని అక్కడికి వెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఏంటి అంటే, సింపుల్ అండ్ షార్ట్ కట్ ఒక మెడికల్కి, ఒక వ్యాధికి ఒక సంబంధించింది. దాంట్లోనే ఫస్ట్ ఆఫ్ మొత్తం నడుస్తుంది. అసలు దీంట్లో ఒక బీజిఎం అన్న, అసలు మీరు గ్రాఫిక్స్ చూస్తే మీరు అబ్బో, ఇప్పుడున్న సినిమాల కంటే ఇది ఒక అమ్మ మూడు అట్లాంటి సినిమా గ్రాఫిక్స్ అని అంటారు. అంత నచ్చేసింది తెలుసు అసలు, నాకు మైండ్ బ్లోయింగ్. అండ్ దాని తర్వాత విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం ఇరగా తీస్తాడు అసలు. విశ్వక్సేన్ జీవించేసాడు. అఘోరా ఇరగా తీస్తాడు. దాంట్లో మళ్ళీ హీరోయిన్ ఏంటి అంటే చాందిని చౌదరి. తను కూడా చాలా బాగా చేసింది. లైక్ తనతో తోడుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళడం సడన్గా కనిపిస్తుంది. ఇదనమాట స్టోరీ. అండ్ తను నీళ్ళలో మొత్తం ఎక్కడ అంటుంటే, మన సినిమా చూస్తుంటే మొత్తం అసలు విఎఫ్ఎక్స్, ఆ గ్రాఫిక్స్ మాత్రం మొత్తం కనిపిస్తూ ఉంటుంది. నాకు ఎక్కడ అంటే, నాకు విశ్వక్సేన్ చూసిన తర్వాత లైక్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. నేను చెప్తున్నా కదా, ఇది చాలా డిఫరెంట్గా తీశాడు. ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం ముందు తిని తీసిన సినిమాలకి దీనికి చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్కి మనం వస్తుంటే, ప్యూర్ ఎమోషన్స్. దీంట్లో ఎమోషన్స్ తక్కువ ఉన్నాయి అని కొంతమంది నేను అంటున్నారు. నాకైతే సినిమాలో ఎమోషన్స్ కూడా నాకు సెకండ్ హాఫ్ మస్తు నచ్చినాయి. దాని ఎమోషన్స్ మస్తు నచ్చింది. దాని తర్వాత లాస్ట్లో నాకు ఎక్కడ బాగా నచ్చింది అంటే, అసలు ఆ సింహంతో ఫైట్ అయితే అబ్బో, అది ఒక వేరే వస్తుంది తెలుసా. అసలు ఆ విశ్వక్సేన్ అంటే ఆ స్టంట్లో ఉన్న అడ్వెంచర్స్, ఇది ఒక మిస్టీరియస్ అడ్వెంచరస్ ఫిలిం అనమాట. అసలు సినిమా తీసే విధానం అన్నా, ఆ డైరెక్షన్ టీం ఎంత కష్టపడ్డారో ఈ మూవీలో అంత కనబడింది. లైక్ ఎట్లాంటివి అంటే, ఆ కాస్ట్యూమ్స్ అని దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వక్సేన్కి ఎక్కువ కాస్ట్యూమ్స్ ఉండవు. ఎక్కువ అదే డ్రెస్, ఆ బ్లాక్ కలర్ డ్రెస్, అఘోరాలు ఎట్లా ఉన్నారో అదే డ్రెస్ మీదే మొత్తం కంటిన్యూ అయి ఉంటుంది. ఆ డ్రెస్ మీదే మొత్తం, ఇంకా తెలిసిందే కదా, క్యారెక్టర్ బట్టి ఆ కాస్ట్యూమ్స్ బట్టి ఉంటుంది. సో అదే అనమాట మొత్తం ఉండేది. దాంట్లో మళ్ళీ ఇంకా ఏంటి అంటే, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, చాందిని చౌదరి. లైక్ ఇంకా కొంతమంది పాత సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. దాని తర్వాత సెకండ్ హాఫ్లో మంచిగా కొన్ని సీన్స్ అయితే కొన్ని స్లోగా ఉన్నాయని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. కొన్ని సీన్స్ మాత్రమే, నాట్ ఎవ్రీ సీన్. లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసింది. ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నాకైతే ఓకే అనిపించింది. ప్రీ ఇంటర్వెల్ సీన్ బాగుంది. నాట్ సూపర్ అని నాకు అనిపించలే, కానీ ఇట్స్ ఓకే. కానీ క్లైమాక్స్ అయిన సింహంతో ఫైట్ ఉంటుంది చూసారా, అబ్బా అసలు సింహంతో అంటే, నా అడవికి ఒక జంగిల్కి ఒక కింగ్ లాంటిది. అక్కడ అసలు ఆ సింహం ఎగురుకుంటా అబ్బబ్బబ్బా, అసలు విశ్వక్సేనేమో అక్కడ ఊగుతా. ఆ గ్రాఫిక్ వండర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ తీశాడు అసలు. ఈ సినిమా, ఈ స్టోరీ ఏంటబ్బా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడాలని ఎప్పుడు అనిపించిందంటే, ఆ ట్రైలర్ చూసిన తర్వాత, లైక్ ఆ కాస్ట్యూమ్స్, లైక్ ఏంటి అంటే విశ్వక్సేన్, ఆ ట్రైలర్ చూసినాకే నాకు అర్థమైంది, ఓ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఇట్లాంటి మూవీ డెఫినెట్లీ చూడాలి. ఈరోజు యాక్చువల్గా భీమా రిలీజ్ ఫస్ట్, బట్ నేను వెళ్ళింది గామిని. అందుకంటే నాకు అంత పీక్స్ అనిపించేసింది. లైక్ ఆ పోస్టర్ చూడంగానే, అసలు ఒక్కొక్కటి ట్రైలర్ చూడంగానే అంత పీక్స్ అనుకున్న ఆ స్టేజ్లో ఉన్నట్టే ఉంది. అంత నచ్చింది నాకు తెలుసు అసలు. సెకండ్ హాఫ్ అయితే అసలు సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఆ మంచు ప్రదేశాన అన్న, అక్కడ ఉన్న కలర్స్ అన్న, లేకపోతే సముద్రంలో తను ఇక్కడ ప్రవహించినప్పుడు పక్కన ఆ సౌండ్స్ అన్న, ఒక వ్యాధి కోసం ఒక హిమాలయ ప్రదేశాలకు వెళ్తాడు చూడండి. అప్ప ఏంటంటే అసలు మెడికల్కి, ఒక వ్యాధికి సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దీంట్లో మళ్ళీ ఈరోజు శివరాత్రికి రిలీజ్ అయింది కాబట్టి బెస్ట్ అండ్ అల్టిమేట్. ఎందుకంటే దాంట్లో కొంచెం శివుడు మహిమ కూడా కొంచెం సినిమాలో కనిపిస్తుంది. మీకు అది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఈ మూవీ చూసిన తర్వాత మీరు జస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీ రూల్స్ అన్న, దీంట్లో ఏమైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని తొందరగా అర్థం కాదు. మీరు కరెక్ట్గా సినిమా థియేటర్లో చూస్తే ఆ సినిమాకు ఉన్న ప్రత్యేకత మీకు ఏంటో అర్థమవుతుంది. లైక్ ఏంటి అంటే, సినిమాలో ఉంటే ఆటోమేటిక్గా మూవీలో ఇన్వాల్వ్ అయిపోతారు. దాని తర్వాత ఏమనుకుంటారంటే, అబ్బా ఏంద్రా, గూస్ బంప్స్ వస్తున్నారా అన్నట్టు
అట్లా తీసిండు అసలు మూవీ. నాకైతే విశ్వక్సేన్ మూవీలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. ఇదనమాట రివ్యూ. నేనైతే మూవీ రివ్యూ డెఫినెట్లీ చెప్తాను 3.5/5 ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్రాఫిక్స్ నాకు అంత నచ్చినాయి. విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు దీంట్లో ఉన్న చాలా మంది క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు తెలుసా. మూవీస్లో చాలా బాగా చేశారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అల్టిమేట్ మూవీ. నేనైతే 3.5 ఇస్తున్నాను. బ్లాక్ బస్టర్ అవ్వకపోతే నన్ను అడగండి. డెఫినెట్లీ ఇది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ కలెక్షన్స్ మాత్రం డెఫినెట్లీ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు గామి మూవీ చూడండి. ఎంకరేజ్ దిస్ మూవీ. లైక్ ఆ టైప్ ఆఫ్ స్టోరీ అన్న స్టోరీ సెలెక్షన్ అయితే అంత బాగుంది. లైక్ ఏంటంటే ఎప్పుడు చూసే సినిమాల కన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఇస్తుంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ విశ్వక్సేన్ కెరియర్లో, అందుకు చెప్తున్నా. ప్లీజ్ వాచ్ గామి ఇన్ థియేటర్స్. డెఫినెట్లీ విల్ బి బ్లాక్ బస్టర్. అండ్ మామస్ తేజ తెలుసు కదా, అండ్ నాకు మీ సపోర్ట్ ఇప్పటివరకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఇప్పటివరకు ట్రావెల్ బ్లాగ్స్ అన్న, ఫుడ్ బ్లాగ్స్ అన్న, లైక్ మూవీ క్యాస్టింగ్ వచ్చిన ఎప్పుడప్పుడు మూవీ ఆడిషన్స్కి వెళ్తూ ఉంటాను. ఆ మూవీ ఆడిషన్స్ కూడా నేను పెడతా ఉంటాను. అవన్నీ ప్లస్ ప్లీజ్ చూసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మామస్ తేజ. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎవ్రీ టైప్ ఆఫ్ స్టేట్ ఉంటూ న్యూ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.